ఏ పరిపాలన వచ్చినా కానీ పేద ప్రజలకు అనుకూలంగా ఏ ప్రభుత్వం లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు దాదాపు 50-60 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఇప్పుడు లేబర్ గురించి చాలా డబ్బులు ఉన్నాయి కానీ దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. అందులో దానికోసము పేద ప్రజలు ఇప్పటి వరకు చాలామంది రోడ్ల మీద తిరిగేటోళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళకు ఆశ్రమం చూపించేటోళ్ళు లేరు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ 50 ఏళ్ళ పరిపాలన తర్వాత కానీ ఇప్పటి వరకు ఏదైనా ఉపాధి కల్పించాలి గవర్నమెంట్. లేదు ఇప్పటి వరకు లేదు. ఉన్నా కానీ దాన్ని పట్టించుకునే నాదులు లేడు. దాని గురించి యూనియన్ పెట్టాలి, ఆ యూనియన్ ప్రకారం చెయ్యాలి. ఇప్పుడు హైదరాబాద్ సొసైటీ ఉన్నది మనకు, దాని ప్రకారంగా వచ్చి వీళ్ళు ఏం చేస్తారు, బీఆర్ వాళ్ళు వచ్చి ఒక 500-400కు కూలీ చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళకు వర్క్ లేదు. వాళ్ళు వచ్చేసి పని చేశారకే వీళ్ళకు మన తెలంగాణలకు వర్క్ లేదు. ఇక్కడ డిమాండ్ తగ్గిపోయింది. అందులో వాళ్ళు ఆడనే ఉండి అక్కడనే ఉండి పని చేసుకున్నారకే వాళ్ళ మన వాళ్ళకు రోడ్ల మీద తిరుగుడు ఇవన్నీ అలవాట్లు అవుతున్నాయి. దాని ప్రకారం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ రేపు ఫ్యూచర్ గురించి యూత్ గురించి చెయ్యాలి. ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ, రేవంత్ రెడ్డి పరిపాలన కానీ, కేసీఆర్ పరిపాలన కానీ, ఏ పరిపాలన వచ్చినా కానీ యూత్ నుంచేలే రావాలి. ఇప్పటి వరకు యూత్ నుంచి పరిపాలన చెయ్యాలి. యూత్ వస్తే పాలన మారుతుంటది. అట్లా దాని ప్రకారం ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో ఏం చేసిండు, రైతు బంధు ఒకటి వేసేసిండు. అందులో సన్నకారు రైతుకి ఇవ్వాలి. దాని ప్రకారం అదేదో ఒక 2 తప్పులు అయిపోయినాయి. దాని ప్రకారంగా చేసిండు. ఇంకోటి షాద్ ముబారక్ కొన్ని విలేజ్లలో కొన్ని చేసిండు. అంతకుముందుకు సర్పంచులకు సుతా కొన్ని బిల్లులు రాలేదు. దాని ప్రకారం సుతా ఇబ్బంది పడ్డరు సర్పంచులు. దాంతో సుతా కొంచెము కేసీఆర్ కొద్దిగా డీల్ అయ్యిండు. దాని ప్రకారం రేవంత్ రెడ్డి అయితే ఆయన చేసిన వరకు అయితే కొన్ని కరెక్ట్ ఉన్నాయి, కొన్ని రాంగ్ ఉన్నాయి. దాంట్లో సుతా పరిపాలన కొన్ని రాంగ్ ఉన్నాయి. అందరు మేజర్గా అంటే ఇప్పుడు ప్రభుత్వం కేసీఆర్ పరిపాలనలో ఇచ్చిన హామీల ప్రకారం వాళ్ళు గవర్నమెంట్కి లీజు తీసుకున్న బిల్డింగ్ల సుతా కొన్ని చేసినాక తర్వాత కొట్లాడి దాని ప్రకారంగా జియో తీసుకొచ్చి దాని ప్రకారంగా వీళ్ళు ఏం చేసిరంటే వీళ్ళు డబ్బులకు ఆశపడరా లేకపోతే మధ్య తరగతి తిన్నారా తెలియదు. వాళ్ళు అపార్ట్మెంట్ ఇచ్చేసిరు, పర్మిషన్ తీసుకురు, కట్టేసిరు బిల్డింగ్లు. తర్వాత కొన్ని కూలగొడుతురు. అలా వాస్తవానికి అయితే కూలగొట్టేటి కరెక్టే రేవంత్ రెడ్డి చేసేటి. అందులో అంటే తక్కువ వరకు అందులో అయితే కరెక్టే చేసినాయి. అవన్నీ ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయో దాని ప్రకారంగా కొన్ని కబ్జాలు చేసిరు జాగాలు. అది సుతా కొన్ని కరెక్టే రేవంత్ రెడ్డి చేసిన సుతా కరెక్టే ఉన్నాయి. పరిపాలన అలా సుతా బాగానే ఉన్నాయి.